ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతున్నారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్రం నుంచి పౌర సరఫరాల శాఖకు రావాల్సిన 4,246 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. అంతకుముందు సీఎం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేషన్ పదవుల భర్తీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు భోగి పండుగ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధిని చూడడానికి ప్రజలు ఎక్కడి నుంచో వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో అద్భుతమైన గుణాత్మక మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఇంకా 10% మంది జనాల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లాకు ఇప్పటి వరకు 22 అవార్డులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి అవార్డు వస్తే కనీసం ముఖ్యమంత్రి, మంత్రులు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ప్రస్తుతం గ్రామాలన్నీ కలకలలాడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు నెల రోజుల్లోనే అసహనం కలుగుతోందని తెలిపారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని చేజేతిలో ఓడించుకున్నామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.